నమస్తే నేను చంద్ర. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. మరో 6 రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇరు వర్గాల వారికి తమ పార్టీ గెలుస్తుందనే నమ్మకం, అంతలోనే ఎక్కడో అనుమానం, మళ్ళీ ఏదో విని ధైర్యం తెచ్చుకోవడం, మరేదో విని భయపడ్డం. ఈ తంతు గత పక్షం రోజులుగా నడుస్తూనే ఉంది. స్వామి భక్తిని చాటుకోవడానికి, అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇదే ఆఖరి సమయం. అందుకే గత కొన్నేళ్లుగా కలుగులో దాక్కున్న జర్నలిస్టులు, తగుదనమ్మా అంటూ చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా టీవీల్లోకి వచ్చి తమ స్వామి భక్తిని చూపెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ తమ పార్టీ గెలిస్తే తమ లైఫ్ సెటిల్ అవుతుందనే ఆశ. అలాగే కొందరు సర్వేల పేరుతో డబ్బా కొట్టేస్తున్నారు. వీరిలో ఒక ప్రసిద్ధ సర్వేయర్ తన ఎగ్జిట్ పోల్ సర్వేకి ఖర్చవుతోందని చెప్పి తన అభిమాన పార్టీ వద్ద నుంచి 60 లక్షలు అందుకున్నాడట. అలా అందుకున్నవాడు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉండే అంకెలు చెప్తాడా? పుచ్చుకున్న వాడిని కాదు, ఇచ్చిన వాడిని అనాలి. గత నెలన్నరగా ప్రతి ఛానల్లోనూ ఏదో ఒక ప్రీ పోల్ సర్వేనో పోస్ట్ పోల్ అనాలిసిస్ తో వస్తూనే ఉంది. ఆ ఛానల్స్ అన్ని ఏదో ఒక పార్టీకి అంకితమయ్యున్నాయి కనుక సర్వే లెక్కలు కూడా ఆ అనుబంధాన్ని చాటుకునేలాగే ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఎవరి బాకా వాళ్ళు ఊదుకుంటున్నారు. నిజానికి సర్వేలు చేస్తున్నది ఎవరు? ఎవరి వద్దకైనా ఏ సర్వేలో అయినా పాల్గొనమని వచ్చిందా? పోనీ తమ ఇంట్లో పనిచేసేవారో, డ్రైవర్లో లేదా వేరే ఊళ్ళో తెలిసిన వారెవరైనా క్షేత్రస్థాయి సర్వేల్లో పాల్గొన్నారా? ఎవ్వరూ పాల్గొనకుండా ఇన్నేసి సర్వేలు ఎలా పుట్టుకొస్తున్నాయి? కొన్ని సర్వేలు అయితే మరీ కామెడీగా ఉంటున్నాయి. నియోజకవర్గాల వారిగా ఏ సీటు ఎవరు గెలుస్తారో మాత్రమే కాకుండా ఎన్ని ఓట్లతో గెలుస్తారో కూడా చెప్పేస్తున్నారు. అంతలా చెప్పేసేటైతే ఇక ఈవీఎంలు ఎందుకు? ఏం చేసినా అతిగా చేయడం, అంతలా కష్టపడి ఖర్చు పెట్టి విషయ సేకరణ చేసేస్తామని చెప్పుకోవడం అంతే. నిజానికి ఎవరు సర్వేలు చేయట్లేదు. చేసిన శాంపిల్ సైజ్ చాలా తక్కువగా పెట్టుకుని ఏ 10 మందినో అడిగి దాన్నే పర్సంటేజీల వారీగా లెక్కగట్టి చెప్పేస్తున్నారు. అన్ని డ్రాయింగ్ రూమ్ సర్వేలే. ఇదిలా ఉంటే మరో రకంగా అదృష్టం పరీక్షించుకునే వారున్నారు. వాళ్లే బెట్టింగ్ బంగారు రాజులు. వీరిలో లక్షల నుంచి 10 కోట్ల వరకు బెట్టింగ్ ఆడుతున్న వారు ఉన్నారు. టెన్షన్ లో ఏం చేయాలో పాలుపోక ఒకానొక సర్వేయర్ ని సలహా అడుగుతుంటే ఆయన ఫలానా దాని మీద బెట్టింగ్ ఖాయమని చెప్పి తగిలాక వచ్చే దాంట్లో 5% వాటాని ఫీజుగా పెట్టుకుంటున్నాడట. వీళ్ల సంగతి ఇలా ఉంటే జ్యోతిషుల సంగతి చెప్పనక్కర్లేదు. వైకాపాకి ఇన్నేసి సీట్లు వస్తాయని ఒక ఆయన, చంద్రబాబు ఎమ్మెల్యేగా ఓడిపోతున్నాడని మరొక ఆయన రకరకాలుగా చెప్పుకుపోతున్నారు. శాస్త్రం అలా చెబుతోందేమో అనుకుంటే ఈసారి విజయం కూటమిదే, చంద్రబాబే ముఖ్యమంత్రి అని చెబుతున్న జ్యోతిషులు కూడా కనిపిస్తున్నారు. అంటే చెప్పేది శాస్త్రమా వ్యక్తులా అనే అనుమానం ఖచ్చితంగా వస్తుంది. ఇదే విషయం అడిగితే చెప్పేది శాస్త్ర ప్రకారమే కానీ ఇంటర్ప్రిట్ చేయటంలో వ్యక్తులు తప్పుతుంటారు అని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు. ఇది ఇంకా దారుణమైన లౌక్యం. ఏది నమ్మాలో తెలియనితనం. అయినప్పటికీ ఈ జ్యోతిష్యులంతా తమ టాలెంట్ ని ఇన్వెస్ట్ చేసి కూర్చున్నారు. ఒకవేళ తాము చెప్పింది నిజమైతే రాబోయే 5 ఏళ్లు వాళ్లకు క్లయింట్ల కొరత ఉండదు. తప్పితే కిమ్మరకుండా కూర్చుంటారు. అది వేరే విషయం. అంటే ఈ జ్యోతిష్యాలు కూడా లాటరీ వ్యవహారమే అన్నమాట. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఇతగాడొక కుహనా మేధావి అని దేశమంతా తెలిసిపోయింది. ఎవరో చెబితే కాదు, తనకు తానే నిరూపించుకున్నాడు. పెద్ద సమర్థుడిలాగా కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో కూర్చున్నాడు. థాపర్ ఎవరిని పిలిచినా విపరీతమైన హోంవర్క్ చేసుకుని వస్తాడని అందరికీ తెలుసు. ఏ ప్రశ్నకి ఎవరు బుక్కాయిస్తారో, ఎవరు మొండిగా వాదిస్తారో అతనికి తెలుసు. అలా వాదించినప్పుడల్లా నోరు మూసేసేలాగా సాక్ష్యాలు చూపిస్తాడు. ప్రశాంత్ కిషోర్ విషయంలో అదే జరిగింది. బీజేపీకి 300 సీట్లు వస్తాయని చెప్పాడు ప్రశాంత్ కిషోర్. మరి గతంలో తాను చెప్పినవి నిజం కాలేదని ఎలా నమ్మాలని థాపర్ అడిగితే తన ప్రెడిక్షన్ ఎప్పుడూ తప్పుపోలేదని వాదించాడు కిషోర్. తానే స్వయంగా ఒక ట్వీట్ కూడా పెట్టానని, ఆ ట్వీట్ ని థాపర్ చూపిస్తాడని ఊహించి ఉండాడు. సేఫాలజిస్ట్ పని పరిశీలించటం, ప్రెడిక్షన్ చేయటమే. ఒక్కోసారి తప్పవచ్చు, ఒక్కోసారి కరెక్టూ కావచ్చు. అంతే తప్ప తానెప్పుడు తప్పు చెప్పలేదనే అతి ధీమాను వ్యక్తపరిచి మేధావి ఫోజు కొట్టకూడదు. సింపుల్ గా అప్పుడు తప్పయింది, ఇప్పుడు చెప్పేది తప్పుపోదు అని చెప్పుకోవచ్చు కానీ అడ్డంగా దొరికిపోకూడదు కదా. ఈ మాత్రం కామన్ సెన్స్ లేనివాడు ప్రశాంత్ కిషోర్. అంతే, స్వామి భక్తి అవసరం. ఆశ ఉన్నప్పుడు తెలివి పనిచేయదు, నిజాయితీ నిద్రలేవదు. ఏది ఏమైనా మరో 5-6 రోజులు ఈ స్వామి భక్తుల్ని జనం సహించాల్సిందే. టెన్షన్తో నిద్రలేని రాత్రులని బెట్టింగ్ రాయిలు భరించాల్సిందే. జూన్ 4 మధ్యాహ్నానికల్లా అందరి మబ్బులు విడిపోతాయి. అంతవరకు ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి అని పాడుకోవడమే. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.